సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావెటల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. విశాఖలో ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ అలానే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి సర్కారు సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు విమర్శలకు కూడా ఏమాత్రం తక్కువ లేదు. డేటా సెంటర్ వస్తే సామాన్య జనజీవనం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. దీనిలో నిజమెంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. అలానే ఐటీ రంగ నిపుణులు కూడా. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం అండి. డేటా సెంటర్ గురించి లాస్ట్ 1 year నుంచి చర్చ జరుగుతూ ఉంది. అమెరికా పర్యటన అప్పటి నుంచి కూడా లోకేష్ గారు దీని గురించి చెప్తూనే ఉన్నారు. ఇది వస్తుందా లేదా అని ఒక సస్పెన్స్ ఇంతకాలం ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఎంఓయూ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎండార్స్మెంట్ చేసింది. సో ఏంటి అసలు డేటా సెంటర్ వస్తే విశాఖకి కానీ, అక్కడ ఐటీ ఎకో సిస్టమ్ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ లేదా దేశానికి కానీ కలిగే ప్రయోజనం ఏంటి? ఈ డేటా హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 6-7 సంవత్సరాలుగా, 1 సంవత్సరం కాదండి, అదాని డేటా సెంటర్ గతంలో 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంఓయూ చేసుకున్నారు. అక్కడ భూమి పూజ కూడా చేశారు. అదాని డేటా సెంటర్ 70,000 కోట్లు 80,000 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నారండి. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని ఒక ట్రోలింగ్స్ తెగ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ డేటా సెంటర్ కూడా అప్పుడు ఆయన తెచ్చింది అని చెప్పి అంటున్నారు. ఏంటి నిజమేంటి? చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారా లేదా నరేంద్ర మోడీ గారు ఇనిషియేట్ చేసింది కంటిన్యూ అవుతూ ఇప్పటి వరకు ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసింది 2017-18లో అండి. నా దగ్గర జీవోలు కూడా ఉన్నాయి. గూగుల్లో కూడా ఎవరన్నా కొడితే వచ్చేస్తే ఫోటోలు. అదాని గారు కూడా వచ్చి భూమి పూజ కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని క్యాన్సిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వచ్చి క్యాన్సిల్ చేసి దాన్ని సాగదీసి మళ్ళీ ఏదో కొన్ని మార్పులతో ఏదో జీవో 2-3 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. దాంతో అది ఫైనల్ గా అటకెక్కేసింది. ఈ రోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నా వల్ల వచ్చిందని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే భూమి పూజ చేశారు అదాని గారు, దాన్ని కంటిన్యూ చేసి తొందరగా మెట్లిచ్చేసి మీ 5 ఏళ్ల టైంలో అది పూర్తి చేసి ఉంటే ఆ క్రెడిట్ అది మీకు వద్దు. మీ 5 ఏళ్ల హయాంలో దాన్ని పూర్తి చేయలేదు. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ అలా అయితే, ఈ రోజు మా ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చాక ఏదైతే లోకేష్ గారు ప్రత్యేకంగా మనం అభినందించాలి. వారు ఇనిషియేటివ్ తీసుకుని ఒక టైం బౌండ్ గూగుల్తో మాట్లాడి, అప్పుడేమో అదాని, ఇప్పుడు గూగుల్తో మాట్లాడి 12 మాసాల పాటు ఫాలోఅప్ చేసి కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇనిషియేటివ్, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి డేటా సెంటర్ కి విధానపరమైనగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని ఎగ్జంప్షన్స్ కానీ, కొన్ని రాయితీలు కానీ, కేంద్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవాలి. నరేంద్ర మోడీ గారు కూడా అంతకన్నా వేగంగా స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది ఈ రోజు తార్కారం అండి. 13 మాసాల్లో అది మెటీరియలైజ్ చేసి భారతదేశ చరిత్రలో ఐటీఎస్ రంగాల్లో కేశవ్ గారు ఇంత భారీ పెట్టుబడులు, 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే విధంగా ఆ రంగంలో ఎంఓయూ చేసుకుంటూ రేపు వచ్చే మాసంలో భూమి పూజ చేసి 2030 లోపు 2029-2030 లోపు ఆ యొక్క డేటా సెంటర్ ని, ఐటీ హబ్ ని పూర్తి చేయబోవటం అన్నది ఇది ఒక చారిత్రక అంశం. ఈ సందర్భంగా అందరికీ, ప్రధాని మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అందరికీ అభినందన శుభాకాంక్షలు, భారతదేశ ప్రజలందరికీ. ఎందుకంటే ఇది భారతదేశ ప్రజలందరికీ ఉపయోగపడే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇది భారతదేశం ఐటీఎస్ రంగాల్లో, సాంకేతిక దానిలో, అలాగే మనం అనుకున్న లక్ష్యం 2047 కల్లా స్వయం సమృద్ధి భారత్ సాధించాలి అన్న లక్ష్యానికి ఇది వేగం పెంచుతుంది, ఇది సహకరిస్తుంది కూడా. డేటా సెంటర్ వస్తే కేవలం ఆ కంపెనీ సర్వీసెస్ కి మాత్రమే ఉపయోగం ఉంటుంది, మిగతా వాటికి పెద్దగా దాని వలన ప్రయోజనం ఉండదు. కొంత ఎంప్లాయ్మెంట్ కూడా చాలా తక్కువ, ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్దది చెప్తున్నారు, ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ అని విమర్శలు వస్తున్నాయి. సో ఏంటి అసలు ఒక డేటా సెంటర్ చేసేటువంటి పని ఏంటి? పైగా దీనికి సీ కేబుల్ లింకింగ్ అనేది రావడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అంటున్నారు. ఆ అడ్వాంటేజ్ ఏంటి? సార్, ఇప్పుడు డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు ఈ రోజు మన సుమన్ టీవీలో మనం ఒక వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఛానల్లో ఆయన వీడియోలు పెడుతుంటారు. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఎవరిది? గూగుల్ది. అది వెళ్ళి అక్కడ ఎక్కడ స్టోర్? అమెరికాలో ఉన్న డేటా సెంటర్ లో స్టోర్ అవుతుంది. సో మనం సుమన్ టీవీ ఛానల్ క్లిక్ కొడితే మన కమాండ్ ఎక్కడికి వెళ్తుంది? ముంబైలో మనకి సబ్సీ కేబుల్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి అమెరికాకి వెళ్ళి, అమెరికాలో డేటా సెంటర్కి వెళ్ళి దానిలో ఎక్కడుందో సుమన్ టీవీ యూట్యూబ్ ఎత్తికి తీసుకొచ్చి మళ్ళీ ముంబైకో చెన్నైకో ఇచ్చి దాన్ని మనం మొబైల్లో పెట్టాలి. ఇంత వర్క్ జరుగుతుంది. ఇకపై ఆ వర్క్ జరగదు.
ఇదే జరుగుతుంది. ఇంకా విశాఖకి వచ్చేస్తారు. హైదరాబాద్ లో మీరు క్లిక్ కొడితే ఆ కమాండ్ విశాఖకి వెళ్ళి వెనక్కి వచ్చేస్తే స్పీడ్ అయిపోతుంది, వేగవంతం అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ వేగవంతంగా అవుతుందో దాని తగ్గట్టు ఎకో సిస్టమ్ కూడా మారిపోతుంది. మనకి ఇంకా వేగం పెరిగింది అనుకోండి, ఏ రకంగా దానికి అనుబంధ సంస్థలు కానీ దానికి సంబంధించిన కొత్త అప్లికేషన్స్ కానీ ఎన్ని వచ్చేస్తాయి. ఈ రకంగా ఒక సాంకేతికంగా విప్లవం తీసుకొచ్చే అవకాశం భారతదేశంలో పెరిగిపోతుంది. ఇప్పటికే మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం, అలాంటిది ఇకపై ఎంత బ్రహ్మాండంగా ఉండబోతుంది. కేబుల్ లింక్ 12 దేశాలకి సర్వీసెస్ ఇవ్వడంతో పాటు ఫ్యూచర్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలను కనెక్ట్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన కూడా పెట్టింది. అంతా కూడా ఈ కేబుల్ లింక్ ద్వారానే జరుగుతుందా? ఇప్పుడు డేటా అలాగే కేబుల్ వేగం అన్నది ఏ బిజినెస్ కన్నా కీలకం అండి. ఈరోజు మనం ఒక వెబ్సైట్ క్లిక్ చేసాం అనుకోండి, అది ఒక 2 సెకండ్లు రాలేదనుకోండి, వెంటనే క్లోజ్ చేసి గుదానికి వెళ్ళిపోతాం, అవునా? అలాగే ఇప్పుడు వరకు అంత డేటా రావాలంటే మనకు సబ్సీ కేబుల్ అంటే సముద్ర గర్భం నుంచి ఒక ఆప్టికల్ ఫైబర్ హై ఎండ్ టెక్నికల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉండాలి, టెర్మినేషన్ ఉండాలి. అది ఇప్పుడు వరకు లేదు. సింగపూర్ కు ఉంది. సింగపూర్ కి డైరెక్ట్ గా అమెరికా నుంచి సింగపూర్ కు ఉంది. అందుకని చూడండి, సింగపూర్ లో అన్ని కంపెనీస్ రావడానికి కారణం ఏంటి? అంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి డేటా యాక్సెస్ అంత స్పీడ్ గా సబ్మెరైన్ కేబుల్ ఉంది. ఈ రోజు వరకు మనకు లేదు భారతదేశానికి. గూగుల్ నుంచి అమెరికా సెంటర్ నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నంకి ల్యాండ్ అవబోతుంది. విశాఖపట్నం ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో డైరెక్ట్ కేబుల్స్ వస్తాయో దాని వల్ల కొత్త కంపెనీస్ కావచ్చు, ఎకో సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక ఆల్టర్నేటివ్ పాత్, ఇప్పుడు ముంబై చెన్నైకి ఎక్కడి నుంచి వస్తుంది? సింగపూర్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఏదైనా కేబుల్ కట్ అయింది అనుకోండి, ఇంటర్నెట్ డౌన్ అయిపోతుంది. మనం చూస్తాం కొన్నిసార్లు ఒక రోజు పాటు డౌన్ అయిపోతుంది, ఏంటంటే కేబుల్ కట్ అయింది. ఇప్పుడు ఇంకో ఆల్టర్నేట్ కేబుల్ డైరెక్ట్ యాక్సెస్ తో వచ్చేస్తుంది. అదే కాకుండా ఇక్కడ నుంచి ఇండియా మొత్తమే కాదు, ఏషియాకు హబ్ అవబోతుంది వైజాగ్. భారతదేశం మొత్తానికి ఆ సబ్సీ టెర్మినల్ కేబుల్ సముద్ర తీరం విశాఖపట్నం కూడా అడ్వాంటేజ్ వాళ్ళకి. ఆ సముద్ర తీరంలో అక్కడ నుంచి ఏషియా మొత్తానికి ఒక గేట్ ముఖ ద్వారం కాబోతుంది. దానివల్ల ఏంటి, ఇక్కడ నుంచి బిజినెస్ పెరుగుద్ది, భారతదేశం నుంచి అటుపక్క బిజినెస్ పెరుగుద్ది, నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ పెరుగుద్ది. ఈ రోజు మనం చెన్నై నుంచి నికోబార్ ఐలాండ్స్ కి ఒక అండర్ సీ కేబుల్ వేస్తున్నాం. అక్కడ ఒక గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్ లో ఒక పెద్ద మనకి ఏదైతే సింగపూర్ హబ్ ఉందో అలాంటి హబ్ ని మనం నికోబార్ ఐలాండ్స్ లో తయారు చేస్తున్నాం, రెడీ చేస్తున్నాం. అది సక్సెస్ అవ్వాలంటే కారణం ఏంటి? అండర్ సీ కేబుల్స్. ఇప్పుడు వచ్చే కేబుల్, మనం వేసే కేబుల్ రెండు అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. అయ్యే అవకాశం ఉంది. ఇంకా అద్భుతమైన ఫలితాలు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వస్తుంది. దీనివల్ల ఏంటి, ఎకో సిస్టమ్, దాని చుట్టూ యాక్సిలరీ కంపెనీస్ ఎన్ని పెరుగుతాయి. అంటే ఏ రకంగా మైక్రోసాఫ్ట్ ని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి 2019-20 తీసుకొచ్చి ఒక డైనమిక్స్ మార్చారో, ఆ రకంగా గూగుల్ కూడా ఇక్కడ అటువంటి డేటా హబ్ రావడం. ఒక డేటా హబ్ తో ఆగదండి, ఇంకా 2-3 వస్తాయి. డెఫినెట్ గా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయితే అక్కడతో ఆగదు, ఇంకా వస్తాయి. దానివల్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఎన్ని పెరుగుతాయి. ఈ రోజు విమర్శల చోటకి వెళ్దాం. కొంతమంది ఏమన్నారు, అబ్బో దానికి బోల్డ్ అంతా నీళ్లు కావాలి, నీళ్ళన్నీ ఎక్కడ తీసుకొస్తారు. ఓకే, నీళ్ళు కాదు. ఇప్పుడు డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే మీరు అన్నట్టుగా పవర్ కన్సంప్షన్ విపరీతంగా ఉంటుంది, వాటర్ సోర్స్ పెద్ద ఎత్తున కావాలి. వీటి వలన ప్రపంచ దేశాలు చాలా రిజెక్ట్ చేసేసినాయి. ఐర్లాండ్ కానీ, బెల్జియం కానీ, డెన్మార్క్ కానీ, నెదర్లాండ్స్ కానీ మా దగ్గర గూగుల్ డేటా సెంటర్ వద్దు మహాప్రభు అన్న తర్వాతనే ఇక్కడ తీసుకొచ్చారు. సో దీనివల్ల విశాఖ ప్రజలు లేదా ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. నిజమైన ఒక ఐటీ ఎక్స్పర్ట్ గా మీరు ఏం చెప్తారు? సార్, గూగుల్ ప్రపంచంలో అమెరికా తర్వాత ప్రపంచ దేశాల్లో అమెరికా బయట పెడుతున్న అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్, అతి పెద్ద యూనిట్ భారతదేశం విశాఖపట్నం కాబోతుంది. ఇది పెద్ద బ్రాండ్ కదా. దీనివల్ల ఎంత ఫోర్స్ క్రియేట్ అవుతుంది, ఎన్ని కంపెనీలు రావడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చూసి ఏడటం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఏదో కంట్రీలు పోలుస్తున్నారు. ఇప్పుడు డేటా సెంటర్ మెయింటైన్ చేయడం అనేది చిన్న చితక కంపెనీలు అవ్వదండి. కరెక్టే, వాళ్ళు కూడా చెప్పింది. మీకు చెప్పింది చిన్న చితక కంపెనీలు. బహుశా మా కాకినాడ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఉండవు అవన్నీ. అలాంటి ఎక్కడ భరిస్తారు వాళ్ళు? నిజంగా దీని పవర్ కావాలి. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు గూగుల్ తో అనుబంధం అయింది ఎవరు? ఆదాని కూడా అనుబంధం అయ్యారు, ఎయిర్టెల్ కూడా అనుబంధం అయింది, భారతీయ గ్రూప్ కూడా అనుబంధం అయింది. ఎందుకు అనుబంధం అయ్యారు? వాళ్ళకి కావాల్సిన విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? హరిత విద్యుత్, గ్రీన్ విప్లవం. మన సోలార్ ఎనర్జీ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ నుంచి కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి విద్యుత్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అలాగే గూగుల్ కూడా వాళ్ళకు ఒక రూల్స్ ఉన్నాయి. 2030 కల్లా 2030 కల్లా మొత్తం వాళ్ళ ఆపరేషన్స్ అన్ని గ్రీన్ ఎనర్జీతో, హరిత విద్యుత్తోనే జరగాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు.
దానిలో భాగంగా ఈ యూనిట్ లో ఈ ఈ ఎస్టాబ్లిష్మెంట్ లో వాడే ప్రతి యూనిట్ కూడా హరిత విద్యుత్తే ఉండబోతుంది, అంతేగాని కన్వెన్షనల్ థర్మల్ గానీ హైడ్రల్ గానీ ఉండబోట్లేదండి. ఈ హరిత విద్యుత్ వాళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు తయారు చేసుకుంటారు. ప్లస్ అదానీ గ్రూప్ నుంచి కూడా ఇస్తారు. అవసరమైతే మన గ్రీన్ హైడ్రోజన్ 1,00,000 కోట్లతో ఎన్టీపీసీ విజయవాడలో పెడుతున్నారు. మన జనవరిలో దగ్గర మనం కూడా మాట్లాడు, జనవరిలో శంకుస్థాపన చేశారు మోడీ గారు. అది కూడా రెడీ అయిపోతే అక్కడ నుంచి కూడా విద్యుత్ ఇస్తారు, గ్రీన్ హైడ్రోజన్ నుంచి కూడా. సో దానికి వచ్చిన ఇబ్బంది లేదు. ప్రజల జీవితం పైన ఇదేం ప్రభావం చూపదా? ప్రజల జీవితం పైన తాగునీటికి కొరత వచ్చే పరిస్థితి, ప్రజా జీవితం పైన తాగునీటికి కొరత వచ్చే పరిస్థితి ఉంటుంది. రేపు విద్యుత్ మెయింటెనెన్స్ అంటే అక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కోసం, గృహ అవసరాల కోసం పవర్ కట్లు వస్తాయి, ఇవన్నీ రకరకాల భయాలు పెడుతున్నారు. అసలు నిజంగా అట్లా ఉంటుందా? ఇది గెట్టని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం అండి. ఇప్పుడు పవర్, ఇందాక విద్యుత్ గురించి చెప్పాను, నీరు అవసరం. ఇప్పుడు ఆబ్వియస్ గా అంతా ఇప్పుడు అక్కడ సర్వర్లు ఉంటాయి సార్, పెద్ద పెద్ద సర్వర్లు. ఆ సర్వర్లో మైనస్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి, మైనస్ లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, మన ఇంట్లో ల్యాప్టాప్ గంట సేపు వాడితే వేడెక్కిపోతా లేదా? ల్యాప్టాప్ మొబైలే వేడెక్కుతుంది, మరి ల్యాప్టాప్ వేడెక్కదా? అలాంటిది పెద్ద పెద్ద హై ఎండ్ సర్వర్లు ఉంటాయి, అంత స్పీడ్ గా అవి వేడెక్కిపోతాయి. దాన్ని కూల్ చేయాలంటే వాటర్ కూడా కావాలి, కూలింగ్ కూడా కావాలి. ఈ వాటర్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? కేవలం అక్కడ ఉన్నట్టు విశాఖలో అందుబాటులో ఉన్న వాటరే కాదు, అక్కడ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు కూడా తీసుకొని డీశాలినేట్ చేసి దాన్ని వాడతారు. ఎందుకంటే దీనికి మనం త్రాగే నీరంత స్వచ్ఛంగా ఉండక్కర్లేదండి, వాటర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. అందుకని సముద్రం నుంచి తీసుకొచ్చిన నీళ్లు డీశాలినేట్ చేసి వాడుకుంటారు. రెండు, మన పోలవరం ఎడంకాలం పూర్తయిపోతుంది, పోలవరం ఎడంకాలం నుంచి పోలవరం నుంచి వాటర్ కూడా వెళ్తాయి. అది మన ఉత్తరాంధ్ర ప్రాంతాలకి వాటర్ వెళ్తాయి. దానిలో కూడా కొంత యూజ్ చేసుకుంటారు, విశాఖ నగరానికి యూజ్ చేస్తారు వాటర్, అలాగే దీనికి కూడా యూజ్ చేస్తారు, సముద్రం నుంచి యూజ్ చేసుకుంటారు. సో దానికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంత పెద్ద 1,33,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందంటే ఈ రోజు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగం ఎన్ని క్రియేట్ అవుతాయి చూడండి. ఇప్పుడు దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలా, సివిల్ ఇంజనీర్ కావాలా, వర్కర్లు కావాలా, కార్మికులు కావాలా, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ మెటీరియల్ కావాలా. ఆ మెటీరియల్ అంతా ఎక్కడ అమెరికా తీసుకొస్తారు మెటీరియల్. ఆ మెటీరియల్ ఇక్కడే కదా, ఆ వ్యక్తులు ఇక్కడ అవుతారు కదా. నెక్స్ట్ అది రన్ అయినప్పుడు ప్రత్యక్షంగా తక్కువ ఉండొచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తాను, తక్కువ ఉద్యోగాలు ఉండొచ్చు. కానీ పరోక్షంగా ఎంత ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వచ్చు అంటే, హోటల్ కావచ్చు, లేకపోతే క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే వివిధ హాస్పిటాలిటీ రంగాలు కావచ్చు, మూవ్మెంట్ కావచ్చు, సిటీలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఎంత పెరిగిపోతే దాని నుంచి వచ్చే జిఎస్టీ ఎంత, దాని నుంచి వచ్చే రాబడి ఎంత, దాని నుంచి పెరిగే ఉద్యోగాలు ఎంత. సో మన అక్కడ రాదు, దాంతో పాటు ఇంకా కంపెనీలు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రంగాల్లో మైక్రోసాఫ్ట్ అయిపోయారంటే ఇంకా పెరిగిందా, ఇంకా వచ్చినాయి కదా, అలాగే ఇంకా పెరుగుతాయి. ఈ రోజు అయ్యే కాదు కదా, టీసీఎస్ వస్తుంది, కాగ్నిజెంట్ వస్తుంది, అన్ని వస్తున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, మెటా ఇవన్నీ. అలాగే నిన్న కూడా మనం ఇంకో కంపెనీ చూసారు, వాళ్ళు కూడా డేటా సెంటర్ పెడతామని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి. సో ఇట్లా ఇవన్నీ టీసీఎస్, కాగ్నిజెంట్, అయితే టీసీఎస్ అయితే 10,000 ఉద్యోగాలు వస్తాయి, కాగ్నిజెంట్ కూడా వస్తాయి, దాంతో పాటు ఇవి ఉంటాయి. వాళ్ళకు కూడా డేటా పక్క నుంచే వస్తాయి. టీసీఎస్ ఇక్కడ క్లిక్ కొడితే ఆ పక్క ల్యాండ్ లో నుంచి డేటా వచ్చేస్తా ఉంటది, వాళ్ళకి ఇంకా ఫాస్ట్ గా వచ్చు పని. అప్పుడు ఇంకా ఎక్కువ ఐటీ కంపెనీస్ వస్తాయి కదా. సో ఈ రకంగా ప్రత్యక్ష ఒక ఎవలాంచి ఎఫెక్ట్ అంటారు, ఎవలాంచి ఎఫెక్ట్ ఉంటుందండి, అంతే రిపుల్ ఎఫెక్ట్ ఉంటుందండి. అంతేగాని అదేదో పెట్టేశారు ఇదేదో అయిపోయింది అంటే, ఇదివరకు గతంలో కంప్యూటర్లు పెడితే బ్యాంకుల్లో ఉద్యోగాలు పోతాయి, కంప్యూటర్లు వద్దు 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 తెలుగు అన్న రేడియేషన్ వస్తుంది, కంప్యూటర్లతో వర్క్ చేస్తే రేడియేషన్ వస్తుంది అని అనేవాళ్ళు అప్పట్లో విన్నాం. అది రేడియేషన్ వస్తుంది, మీరు కంప్యూటర్లతో ఎక్కువ వర్క్ చేయాలి. సో నిజంగా ఇప్పుడు 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 కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టుగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తే ఈ ఐటీ ఎకో సిస్టమ్ డెవలప్ అయితే 1 ట్రిలియన్ ఎకానమీగా 2047 టార్గెట్ అని చెప్తున్నారు. ఒక్క విశాఖపట్నమే 1 ట్రిలియన్ ఎకానమీ. ఇది సాధ్యమయ్యేటువంటి అంశమేనా? సరే, దానిలో కొన్ని ప్రొజెక్షన్స్ ప్రభుత్వానికి ఉండొచ్చు. కాకపోతే నేనేంటంటే, ఇట్ ఈజ్ ఏ బిగ్ బ్యాంగ్ ఫర్ ఏపీ అండ్ ఇండియా. ఐటీఐటీఎస్ రంగంలో మనం ఏదైతే వికసిత భారత్ సంకల్ప యాత్ర, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం, దానికి ఇది ఎంతగానో ఊతం ఇచ్చే కార్యక్రమం. 2047 కల్లా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఈ రోజు డేటా మన సెక్యూర్ గా ఉంది. ఇక్కడ ఈ రోజు వరకు మన డేటా ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది డేటా. అయితే రేపు 2030 నుంచి మన డేటా ఇక్కడే ఉంటుంది, మన దేశంలోనే ఉంటుంది. రేపేం తేడా వచ్చింది అనుకోండి, ఆ డేటాని మనం పట్టుకుంటాం. అది మన స్వయం సమృద్ధి భారత్ లో భాగం. అది వాళ్ళ మీద ఆధారపడి అక్కర్లేదు, మనల్ని హ్యాక్ చేసే పరిస్థితి ఉండదు. సో దాన్ని కూడా మనం చూడాలి. అది తప్పనిసరిగా ఇది మన ఆర్థిక పురోగతికి, అలాగే దైనందిక జీవితంలో మార్పుకి, భారతదేశ ఆర్థిక స్వావలంబనకి, స్వదేశీకి ఇది మంచి ఊతం ఇస్తే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా అంత ఈ సెక్టార్ లో అంత విజిబుల్ చేంజ్ తీసుకురాలేకపోయాం. కానీ ఇప్పుడు మాత్రం
ఏదైతే తీసుకురాగలిగాం డెఫినెట్ గా ఇది వచ్చే 3 ఏళ్లలో సమగ్ర స్వరూపం ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ సమగ్ర స్వరూపం ఈ యొక్క ఎఫెక్ట్ తో మారబోతుందండి. తప్పనిసరిగా లోకేష్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఒక యంగ్ నాయకత్వంతో ఒక డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, టూ హోల్ టీమ్ ని. ఎందుకంటే ఇక్కడ కేవలం గూగుల్ తోనే కాదండి, కేవలం ఐటీఏ కాదు, సెమీ కండక్టర్ చూడండి, కర్నూలులో సెమీ కండక్టర్ ఎంఓయూ చేసుకున్నాం, అది కూడా రాబోతుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ లోనే సెమీ కండక్టర్స్ కి ఏపీని హబ్ గా అప్రూవ్ చేశారు, దానికి నిధులు ఇస్తున్నారు. రాయలసీమలో పెట్టబోతున్నారు సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ఇంటిగ్రేషన్, ఏదైతే అసెంబ్లింగ్ కాదు మ్యానుఫాక్చరింగ్ కి చేయబోతున్నారు. ఏపీ ఒరిస్సాని దీనిలో పార్ట్గా చేశారు. సో ఈ రకంగా అనేకమైన ఆర్సెనల్ మెట్టలు రాబోతుంది. అది కూడా స్టీల్ ప్లాంట్ అనకాపల్లి దగ్గర వాళ్ళు కూడా 1,50,000 కోట్లు, ఎన్టీపీసీ అలాగే నాకు చెప్పాను 1,00,000 కోట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శంకుస్థాపన చేశారని. అలాగే బీపీసీఎల్ రాబోతుంది 1,00,000 కోట్ల పెట్టుబడితో వాళ్ళు చేయబోతున్నారు. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపం మార్చి అమరావతి కంప్లీట్ చేయడం, పోలవరం పూర్తి చేయడం, తప్పనిసరిగా 2029 ఎన్నికలలో వెళ్ళేలోపు ఒక గుణాత్మకమైన మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకు వెళ్తుంది. కేశవ్ గారు రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గూగుల్ డేటా సెంటర్ రావడం వలన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు, ఇది దేశానికే దిశానిర్దేశం చేసేటువంటి సాంకేతిక విప్లవానికి బాట వేయబోతుందని రవికిరణ్ గారు చెప్తున్నారు. అలానే దీనిపైన చేస్తున్నటువంటి ప్రచారం అంతా కేవలం రాజకీయ దుగ్ధతో చేస్తున్న ప్రచారం మాత్రమే. ప్రతి దేశం కూడా డేటా సెంటర్ని ఆహ్వానిస్తోందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.